హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేక్ డోస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను అని చెప్పాను కదా. సో అలాగే నేను ఈ రోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడబోతున్నాను. కొంచెం డిఫరెన్సెస్ అనేది రాబోతుందండి. ఈ రోజు ట్యూస్డే కాబట్టి, అంటే రేపటి నుంచి వెనస్డే నుంచి మిడ్ వీక్ నుంచి మరో ముగ్గురు రాబోతున్నారు, ఆర్ఎల్స్ నలుగురు రాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కామనర్స్ నుంచి ఆల్రెడీ మనకి 6 ఉంటే మనీష్ మర్యాద వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో ఈ వీక్ కంపల్సరీగా ప్రియా వెళ్ళిపోతుంది అని ఒక టాక్ వస్తుంది. ఎందుకంటే తనకే ఓటింగ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ ఉంది. మరి తను ఉంటుందో వెళ్తుందో తెలియాలి అని అంటే అట్లీస్ట్ సాటర్డే వరకు మనం వెయిట్ చేయాలి, చూద్దాము. అయితే ఈ మిడ్ వీక్ లో వచ్చేసి డైరెక్ట్ గా తీసుకుంటున్నారా కామనర్స్ ని అంటే అది కూడా లేదండి. ముగ్గురిని లేదా నలుగురిని పిలుస్తున్నారు. మళ్ళీ ఆ ముగ్గురులోనూ నలుగురిలోనూ ఒక టాస్క్ పెట్టి ఎవరు బాగా చేస్తున్నారు అని చెప్పి చూసి వాళ్ళలో ఒక్కరిని మాత్రం లోపలికి పంపించాలి అని అనుకుంటున్నారు. ఆర్ఎల్స్ ఇద్దరిని, మాక్సిమం ఇద్దరిని పంపిస్తారు ఇన్ కేస్ పంపించాలి అని అనుకుంటే. మరి ఇది ఎవరు చూస్ చేస్తారు అని అంటే హౌస్ మేట్సే వాళ్ళందరికి లైక్ వచ్చిన ముగ్గురు నలుగురు టాస్క్ పెట్టి ఎవరు బాగా ఆడారు, ఎవరైతే సెట్ అవుతారని ఆలోచించుకొని ఒక ఏకాభిప్రాయంతో ఒకరిని ఎంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇదే ఉంటుందా, ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా అన్నది కూడా రేపటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు. అండ్ వెనస్డే మార్నింగ్ లేదా నైట్ ఈవినింగ్ సెషన్స్ లో ఈ సెషన్ అంతా ఉంటుంది అని అంటున్నారు. ఇక నలుగురు వచ్చేసి ఎవరంటే షాకిబ్ ఒకరు, అండ్ నెక్స్ట్ నాగు ప్రశాంత్ ఒకరు, దివ్య నిఖిత ఒకరు, అండ్ అనుషారత్నం. వీళ్ళు నలుగురు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ వీళ్ళు నలుగురు వచ్చేసి లైక్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వారు కాబట్టి వీళ్ళు. అండ్ వెనస్డే కాకుండా అరౌండ్ సాటర్డే సండేస్ కానివ్వండి, ఈ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అది మన సీరియల్ యాక్టర్స్ కొంతమంది లైక్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అమర్దీప్ వస్తారు అని చెప్పి తెలుస్తుంది. అమర్దీప్ వస్తే చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన ఎక్కువ జర్నీ చేసేంత అవకాశం ఉంది, అంటే లాస్ట్ వరకు కూడా ఉండే ఒక అవకాశం అయితే ఉంటుంది ఆయన వస్తే. అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ వచ్చారు కదా, చూసాం కదా, బాగా ఓవర్ యాక్టింగ్ చేశాడు అని కొంతమంది అనుకున్నారు లాస్ట్ సీజన్స్ లో వచ్చారు కాబట్టి. సో అమర్దీప్ వస్తే బాగుంటుందా లేదా కూడా మీరు కమెంట్ సెషన్స్ లో చెప్పండి. అండ్ వీరితో పాటు పృథ్వీరాజ్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. పృథ్వీరాజ్ వస్తే పృథ్వీరాజ్ కి ఆల్రెడీ కొంచెం కోపం ఇష్యూస్ అనేది ఎక్కువ ఉంటది. మనం గత సీజన్ లో చూసుకుంటే ఆయనకి యాంగర్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఆయన ఉంటే ఇంకాస్త ప్లస్ పాయింట్ అవుతుంది, కంటెంట్ వస్తుంది ఏమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి ఆయన వస్తారో రారో తెలీదు. ఇన్ కేస్ వస్తే గనక హరిత హరీష్ గారికి పృథ్వీరాజ్ కి కనుక పెడితే మామూలు ఉండదు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు అనమాట. సో కిరాక్ సీత కూడా రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది. కిరాక్ సీత అండ్ ఆల్సో అవినాష్ కూడా ఎందుకు వస్తారు, మొన్న రీసెంట్ గానే వచ్చారు కదా అని అనుకుంటే అవినాష్ ద్వారా కొంచెం లైక్ ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఎనర్జీని తెప్పించడం కోసం, కాస్త ఆ షోని ఇంకాస్త హైప్ తెప్పించడం కోసం అవినాష్ ని పిలుస్తున్నారు. అలా అని అవినాష్ లాస్ట్ వరకు ఉంటాడా, లేకపోతే మామూలు హౌస్ మేట్స్ లాగా ఉంటాడా, మధ్యలోనే వెళ్ళిపోతాడా, నామినేషన్స్ ఉంటాయా అంటే అలా కాదు. ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ వరకు తనతో ఎంతైతే లైక్ హౌస్ మేట్స్ ని అందరినీ కలుపుకొని ఒక ఫన్ క్రియేట్ చేసి ఒక హైప్ తెప్పించగలడో అలా ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ వరకు ఉంపించి తర్వాత పంపించేస్తారు అని అంటున్నారు మరి. అండ్ నెక్స్ట్ ఇంకా దసరా రోజు గ్రాండ్ లాంచ్ 2.0 అంటే ఆ మూమెంట్ లో, ఆ దసరా మూమెంట్ లో అదే సాటర్డే గానీ సండే గానీ ఇంకాస్త సీరియల్ మెంబర్స్ రాబోతున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే కనుక కావ్య గారు, మనకందరికీ తెలిసిందే కావ్య గారి గురించి రాబోతున్నారని తెలుస్తుంది. ఇక చిట్టి పికిల్స్ రమ్య పికిల్స్ రమ్య రాబోతున్నారు. అండ్ సుహాసిని గారు రాబోతున్నారు, శివ్ రాబోతున్నారు, ముఖేష్ గౌడ రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో రాయల్ కార్డ్స్ వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ నేను చెప్పినట్టుగా ఇది వరకు అవినాష్ కానివ్వండి, పృథ్వీరాజ్, అమర్దీప్, కిరాక్ సీత, వీళ్ళందరూ రాయల్ కార్డ్స్ అనే ఒక మెన్షన్ తో రాబోతున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎవరైతే కావ్య వీళ్ళందరూ ఉన్నారో బ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఆలోచించుకుంటూ ఉంటుంటే కామనర్స్ గా మనకేమనిపిస్తుందో కూడా మనం ఒక పాయింట్ పెట్టాలి. కాబట్టి కొంతమంది ఎన్ని చేసినా ఇదంతా వేస్ట్, అసలు ఇప్పుడు ఏదో సోసోగా నడుస్తుంది, మళ్ళీ వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నా వచ్చినా అంత పెద్దగా హైప్ ఏం రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళ ఆట తీరునే గత సీజన్స్ లో చూసాం కాబట్టి ఎందుకు టైం ఆఫ్
టైం అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టుగా కొంతమంది అంటారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే లేదు లేదు వాళ్ళు వస్తే బాగుంటుంది, ఇంకాస్త హైప్ పెరుగుతుంది అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. ఇంకా గ్రాండ్ లాంచ్ 2.0లో కొత్త కంటెస్టెంట్స్ అంటే ఇది వరకు ఎవరైతే ప్రీవియస్ సీజన్స్ లో రాలేదో ఈ సీజన్ లో కొత్తగా ఆర్టిస్ట్లే వస్తున్నారు. అది కూడా సీరియల్ ఆర్టిస్ట్లే వస్తున్నారు. కావ్య గారు కానివ్వండి, సుహాసిని గారు కానివ్వండి, శివ్ కానివ్వండి, ముఖేష్ గౌడ కానివ్వండి, వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళలో ఎవరు వచ్చినా కూడా ప్రేక్షకులకి హ్యాపీ. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే కామనర్స్ ని తీసుకొని వేస్ట్ సెలబ్రిటీస్ తోనే నడిపిస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే కామనర్స్ రావడం తప్పు కాదు, సరైన కామనర్స్ ని ఎంపిక చేసుకోలేకపోవడం తప్పు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు, మనీష్ మర్యాద అయిపోయిన తర్వాత 5 మెంబర్స్ అయ్యారు కామనర్స్. వాళ్ళలో అంటే ఏ బేసిక్ నీడ్ చూసి తీసుకున్నారో మనకు తెలియదు. కానీ అగ్ని పరీక్షలో ఏదైనా టాస్క్లు పెడితే చేశారు, చాలా బాగా ఆడారు, అలా ఉండాలి అన్నట్టుగా కొంతమందిలో యాక్టివ్నెస్ చూసి తీసుకున్నారు అని అనుకోవచ్చు. హరిత హరీష్ గారు వచ్చేసి ఎవరినైనా దీటుగా ఎదురించేవాడు, ఎవరికి భయపడాడు అన్న ఒక ఇదితో ఆయన తీసుకున్నారు. ఆర్మీ అని ఒక ఇదితో మన కళ్యాణ్ గారిని తీసుకున్నారు. నిజంగా కళ్యాణ్ గారు ఆట ఆడుతున్నారా, ఎంతమందికి ఆట ఆడుతున్నాడు అని అనిపిస్తుందో కూడా మెన్షన్ చేయండి. చాలా హోప్ అయితే పెట్టుకున్నారండి జనాలు, కళ్యాణ్ గారు బాగా ఆడతారు, కళ్యాణ్ ఉంటాడు టాప్ 5 అని అనుకున్నారు. బట్ అనుకున్నంత ఆట అయితే నాకు కనిపించలేదు పర్సనల్ గా. నేనెవడు అడిగాడు బోడీ అని అనుకుంటారేమో, జస్ట్ నార్మల్ గా చెప్తున్నా, నాకు అనిపించలేదు. అంటే నాలాగా ఆలోచించాలి ఇంకొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడన్నా ఇంక సిమిలర్ గా అనిపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నా. సో వీళ్ళందరూ ఇంతమంది వస్తున్నారు, నిజంగా హైప్ క్రియేట్ అవుతుందా లేకపోతే ఉండదు పోతుందా అని ఆలోచిస్తే లేదండి, ఖచ్చితంగా హైప్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే కామనర్స్ ని అనుకున్నట్టుగా వాళ్ళు లేరు. అంటే మన చాలా మంది వెళ్ళారు కదా, 100 people 400 people వెళ్ళారు. అందులో 40 members ని సెలెక్ట్ చేసి మళ్ళీ 15 members ని సెలెక్ట్ చేశారు. ఆ 40 members ఎవరైతే ఆఖరి అంచుల దాకా వెళ్ళారో వాళ్ళు అనుకుంటున్నారు, అరే వీళ్ళని పంపించారు జ్యూరీ మెంబర్స్ కానీ మనం ఓటింగ్ వేసి వీళ్ళని పంపించాము, మేము వెళ్తే ఇంకో ఆట ఇంకోలా ఉండేది, అసలు వీళ్ళు ఏం ఆడుతున్నారు అని ఆ వచ్చిన 40 members ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనిపించవచ్చు, లేదా చూసే మనకైనా అనిపించవచ్చు. కామనర్స్ కి ఇన్ని రోజుల తర్వాత ఇంత 6 మందికి అవకాశం ఇచ్చారే అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల ఈ 6 ఉన్నటువంటి వాళ్ళ ఆట తీరు చూసిన తర్వాత వీళ్ళేం కామనర్స్ రా బాబు అని అనుకుంటారు. సో బేసిక్ గా బిగ్ బాస్ టీమ్ అన్నది కామనర్స్ ని తీసుకోవడం తప్పు కాదు, సరైన కామనర్స్ ని తీసుకోలేకపోవడం తప్పు అని చెప్పేసి నేను మళ్ళీ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఆడి దాంట్లో చాలా బాగా ఆడారు, వాళ్ళకి గ్రాప్సింగ్ పవర్ ఎక్కువ ఉంది, చూడగానే టక్కన పట్టేస్తారు, ఎంత వెయిటేజ్ ఉన్నా ఎంత బరువు ఇచ్చినా అది వాళ్ళు మొయ్యగలరు, ఫిజికల్ గా వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి తీసుకున్న సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది, వాళ్ళు ఎలా నడుచుకుంటారని ఆ చూసిన కోణం చాలా తక్కువ అంటే తక్కువ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది పర్సనల్. ఎందుకంటే ఇప్పుడు ప్రియా శ్రీజ గారిని తీసుకుంటే వాళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచి కూడా కుమ్మక్కై ఈమె నేను అన్నట్టుగా వాళ్ళిద్దరు ఒకటే మాట మీద నిల్చొని ఆడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఇండివిజువాలిటీ నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఏ గేమ్ పెట్టినా ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఒకేలాగా అరుస్తున్నారు, ఇద్దరు ఒకటే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి పర్సనల్ గా నాకు అనిపించింది చెప్తున్నా. అండ్ కమింగ్ టు హరిత హరీష్ గారు, ఆయన ఎవరికి పార్షాలిటీ చూపించట్లేదు, ఆయన ఆట ఆయన ఆడాలనే వచ్చారు, అలాగే ఆడుతున్నారు. ఎక్కడో కొంచెం వీకారు, మళ్ళీ పైకి లేచారు, ఇంక నేను ఆడతాను, నేను చూస్తాను, నేను చేస్తాను అన్నట్టు ఆయన పైకి లేచారు. అది కూడా హర్షించదగ్గ విషయమే. ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కుతుంది బండి అన్నట్టుగా ఆయన వ్యవహారం కనిపిస్తుంది. సో ఇక కళ్యాణ్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఒక ఆర్మీ మ్యాన్ గా వచ్చారు, అందరికి హ్యాపీగా ఫీల్ అయ్యాం, అలాంటి ఒక ప్రౌడ్ మూమెంట్ ని తీసుకొచ్చారు, అలాంటి ఒక పర్సన్ వచ్చారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే ఆయన ఆట ఏం కనిపించట్లేదు. రితు గారితో కానివ్వండి ఎక్కువ లైక్ వాళ్ళిద్దరి సీక్వెన్స్ లో ఎక్కువగా అనిపిస్తుందని, సో ఐ హోప్ అట్లా అనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి దమన్ పవన్ రీతు సైడ్ ఉంటున్నారు. మన నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి శ్రీజాన్ సేవ్ చేశాడు. ఆయన చెప్పిన రీజన్ ఏంటి, అప్పుడు హౌస్ మేట్స్ చెప్పిన రీజన్స్ నాకు పెద్దగా ఏం అనిపించలేదు అన్నట్టుగా అన్నారు. నిజానికి బన్నీ గారు ఒక పాయింట్ చెప్తారు, అప్పుడు ఏంటి ఉన్న ఈ 8 or 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికి కూడా నీ గురించి ఒక పాయింట్ చెప్పాలంటే ఎవరికి పాజిటివ్ వైబ్ అనేది లేదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అది చెప్పారు. అండ్ సంజన గారు కూడా నామినేట్ చేసేటప్పుడు 6 points ఆవిడ చెప్పారు, నువ్వు ఇలా ఓవర్లాప్ గా మాట్లాడుతూ ఉంటావు, అది మాకు నచ్చదు అన్నట్లు.
ఆవిడ చెప్పారు. రీతు కూడా చెప్పింది, అవసరమైన చోట నువ్వు వాయిస్ రైజ్ చేయి, అవసరం లేని చోట కూడా నువ్వు వచ్చి మాట్లాడుతావు. ఓకే, రీతు ఒక్కతే అన్నది అని అంటే ఆవిడ అంత ఫీల్ అవ్వడానికి ఓకేలే అని అనుకోవచ్చు. ఈవెన్ నాగార్జున సార్ కూడా అన్నారు, తుత్తు అని మధ్యలో వచ్చేస్తావు అని చెప్పేసి ఆయన అన్నారు. అండ్ ఫ్లోరా సానిని మోస్ట్ ఏమంటారు బోరింగ్ పర్సన్ దాంట్లో పెట్టినప్పుడు కూడా అందరూ అదే అనుకుంటారంటే అందరి గురించి ఎందుకు నువ్వు చెప్పు అని అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఆయన తనకి హింట్స్ ఇచ్చారు, శ్రీజ గారికి హింట్స్ ఇస్తున్నారు నాగార్జున సార్. నీ ఇండివిజువల్ గేమ్ ఆడు, నలుగురితో తందానా అంటే తాను తందానా అన్నట్లు ఉండకు, నువ్వు ఉన్నది కాక ఆమె తెలియక చేస్తుందో తెలిసి చేస్తుందో తెలియదు కానీ ప్రియా శ్రీజ ఇద్దరు మాత్రం అనుకునే చేస్తున్నారు, వాళ్ళు సేమ్ గా మాట్లాడుతున్నారు అని అందరిలోనూ ఒక ఒపీనియన్ అనేది వచ్చేసింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాయల్ కార్డ్స్ ద్వారా అమర్దీప్ గారు అండ్ పృథ్వీరాజ్, కిరాక్ సీత, అవినాష్ వీళ్ళు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఏపీ కార్డ్స్ ఇస్ నథింగ్ బట్ ఇది అగ్ని పరీక్ష టీం నుంచి అయితే నేను చెప్పినట్టుగా షాకిబ్, నాగ ప్రశాంత్, దివ్య లిఖిత, అనుషారత్నం వీళ్ళు నలుగురు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ గ్రాండ్ లాంచ్ 2.0 దసరా ఆ టైమింగ్ లో వచ్చేది ఎవరు అని అంటే కావ్య గారు, సుహాసిని గారు, శివ్ గారు, రమ్య వీళ్ళు నలుగురు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, ఇంకెవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఇంకెవరైనా యాడ్ అవుతారా, ఇవన్నీ కూడా నేను తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎవరు బాగా ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరు బాగా ఇష్టమో వాళ్ళ పేరుని కమెంట్ చేయండి. అలాగే ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాబోయే న్యూ కంటెస్టెంట్స్ లైక్ గ్రాండ్ లాంచ్ 2.0 అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇది అనుకోవచ్చు, ఎవరు రాయల్ కార్డ్స్ అనుకోవచ్చు, ఎవరు వస్తే బాగుంటుందో కూడా మెన్షన్ చేయండి. హోప్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేస్తే నాకు కూడా మీరు అందరు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను కూడా ఇప్పటికప్పుడు కొత్త వీడియోస్ మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ డోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Bye.